హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఒక కప్పు అన్నంతోని ఇంట్లోనే చాలా సింపుల్‌గా కుర్కురే చేసి పెడితే పిల్లలు ఇంకా బయటికెళ్ళి కొనుక్కొని తినే అవసరమే ఉండకుండా చాలా టేస్టీగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక కప్పు వరకు రైస్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడినంత సాల్టు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని చపాతీకైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇదంతా కలుపుకొని మనం కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతులకు ఆయిల్ అనేది రాసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోవాలి. మనకి కురుకురేలు ఏ షేప్‌లో ఉంటాయో అలా సన్నగా వచ్చే విధంగా పొడవుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న పిండితో అన్ని కురుకురేలు ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ప్యాన్‌లో. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కురుకురేలను 1 బై 1 వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం చాట్ మసాలా, మసాలా పొడి ఇవన్నీ వేసాం కదా! కరకరలాడుతూ భలే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇంకా పిల్లలు బయట కొనుక్కొని ఎందుకు తింటారు చెప్పండి. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ప్రిపేర్ చేయాలి కదా! ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు వాచ్ చేయండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అన్నీ ఇలా చేసుకొని పైనుంచి కొద్దిగా మనకు మ్యాగీలో మసాలా వస్తుంది కదా! ఆ మసాలా కూడా వేసుకొని చక్కగా ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉండే కుర్కురే అయితే రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.